టీశాట్ ప్రేక్షకులకి అలాగే టీఎస్పీఎస్సి నిర్వహించబోతున్నటువంటి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్నటువంటి తెలంగాణ యువకులందరికీ కూడా టీశాట్ తరపున శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ సెషన్లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్కి సంబంధించినటువంటి పర్యావరణము అనే విభాగం నుంచి జల మరియు వాయు కాలుష్యానికి గల కారణాలు, వాటి వలన మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు తదితర అంశాలన్నింటినీ కూడా మనం కూలంకషంగా చర్చిద్దాం. ఈ సెషను దాదాపుగా ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఒకవేళ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినా కూడా దీన్ని మనము మెయిన్స్ తగినట్టుగా ఆన్సర్ని మలుచుకొని రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ముందు సెషన్లో మనము వాయు కాలుష్యానికి సంబంధించినటువంటి లేదా జల కాలుష్యానికి సంబంధించినటువంటి లేదా పర్యావరణ పరిరక్షణకి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, అంతర్జాతీయ సమాజం లేదా అంతర్జాతీయ సంస్థలు పోషించినటువంటి పాత్ర ఏమిటి అనే అంశాన్ని పరిశీలించాం. ఆ టాపిక్ని కూడా ఈ టాపిక్తో మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక క్వశ్చన్ వచ్చినట్లయితే రెండింటిని అనుసంధానించుకొని మీరు జవాబుని రాయవలసి ఉంటుంది. ఈ సెషన్లో కనుక మనం పరిశీలించినట్లయితే ముందు వాయు కాలుష్యాన్ని కనుక చూసినట్లయితే వాయు కాలుష్యము దీనికి గల కారణాలు ఏమిటి, ప్రధానంగా ఏ ఏ వాయు కాలుష్యాలు కారకాలు మానవాళికి కానివ్వండి అటు పర్యావరణానికి కానివ్వండి తీవ్రమైనటువంటి విఘాతం కలిగిస్తున్నాయి, ఈ అంశాలను చూద్దాం. సో గాలి కాలుష్యం లేదా వాయు కాలుష్యాన్ని కనుక కారణాలు కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటి కారణంగా మనం చెప్పుకోవాల్సింది ఇండస్ట్రియలైజేషను, మైనింగు అంటే పారిశ్రామికరణ, మైనింగ్ కార్యక్రమాలు, అలాగే నిర్మాణ రంగము, వీటితో పాటుగా అనేక రకాలైనటువంటి శిలాజ ఇంధన వనరుల దహనము అంటే ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్స్, ఇవన్నీ కూడా ప్రధాన కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. వీటి నుంచి వెలువడేటువంటి ఉద్గారాలు కనుక మనం పరిశీలించినట్లయితే ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటి ఉద్గారాలు కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిది కార్బన్ డైఆక్సైడు. అది గతంలో మనం కార్బన్ డైఆక్సైడ్ గురించి చర్చించుకున్నాం. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ప్రభావం కనుక మనం చూసినట్లయితే ఇది ప్రధానమైనటువంటి గ్లోబల్ వార్మింగ్ గ్యాసు. సో ఈ గ్లోబల్ వార్మింగ్ గ్యాస్ వలన దాదాపుగా ఉష్ణోగ్రతలు పెరగడం ద్వారా అధిక మొత్తంలో నీరు ఆవిరి కావడం, ఈ ఆవిరైనటువంటి నీటిలో గుప్తోష్ణము అంటే లేటెంట్ హీట్ దాగి ఉండడం, ఈ లేటెంట్ హీట్ మళ్ళీ ఒక డ్రైవింగ్ ఫోర్స్ లాగా పనిచేసి ఆల్ ఆఫ్ సడన్ మనకి ఉన్నట్లుండి అకస్మాత్తుగా కుంభవృష్టి కురడము, తద్వారా అనేక రకాలైనటువంటి వరదలు కానివ్వండి, నేల క్రమక్షయం కానివ్వండి, ఇవన్నీ ఎదుర్కోవడం మనం ఇంత గతంలో చూసాం. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ తర్వాత మనం ప్రధానంగా చెప్పుకోగలిగినటువంటి మరొక వాయువుని కనుక పరిశీలించినట్లయితే అది కార్బన్ మోనాక్సైడ్, CO. చాలా ప్రమాదకరమైనటువంటి వాయువు. చాలా అంటే మంచి ఆరోమాటిక్ స్మెల్ వస్తుంది, తీపిగా ఉండేటటువంటి వాసన మనము గమనించవచ్చు దీంట్లో. సో ఇది కనుక అధిక మోతాదులో కనుక మనం పీల్చినట్లయితే, శోషించినట్లయితే ఇది రక్తంలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్తో చేరనుంది కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనే ఒక పదార్థాన్ని, టాక్సిన్ని ఏర్పరుస్తుంది. ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే మన బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ కణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్యనుంది ఆక్సిడైజ్ అయ్యి ఆ హిమోగ్లోబిన్ని చిన్న చిన్న ముక్కలుగా గుల్లలుగా విడదీసేస్తుంది. ఉదాహరణకు మనం పాలను కాచినప్పుడు పాలు కనుక విరిగిపోయినట్లయితే నీరు, పాల యొక్క గుళికలు ఏ విధంగా విడివరైపోతాయో ఆ విధంగా బ్లడ్లో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ అంతా కూడా దాదాపుగా ముక్కలుగా విడిపోయి రక్త ప్రసరణకు తీవ్రమైన అంతరాయం ఏర్పడుతుంది. ఈ రక్త ప్రసరణ మనకి హృదయ భాగంలో ఉన్నటువంటి ధమనుల్లో వెళ్ళి ఆ గుల్లలు ఏవైతే విడిపోయినట్టు భాగాలు ఏవైతే పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా హృదయ భాగంలో ఉన్నటువంటి ధమనులని వ్యాధులు అరెస్ట్ అయ్యేటట్టు చేసి మనకి వెంటనే మరణం సంభవించడానికి కూడా అవకాశం ఉంది. తక్కువ మోతాదులో కనుక పీల్చినట్లయితే తలనొప్పి, అలాగే చికాకు, శ్వాసకోశ సమస్యలు ఇవన్నీ కూడా మనం గమనించవచ్చు. సో కార్బన్ మోనాక్సైడ్ యొక్క పరిమాణం అనేది అధికమైతే మాత్రం మన మరణానికి కూడా దారితీస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇక వీటితో పాటుగా మనకి నైట్రోజన్ ఆక్సైడ్స్ కనుక పరిశీలించినట్లయితే ఇవి NO, అలాగే N2O, NO2 అనేవి ప్రధానమైనవి. సో ఈ నైట్రోజన్ ఆక్సైడ్స్ కనుక మనం పరిశీలించినట్లయితే ఈ NO, NO2 అనేవి కనుక
మనకి డైరెక్ట్‌గా మనకి మన ఆరోగ్యం పైన ప్రభావం చూపకపోయినప్పటికీ, ఇవి కొన్ని సమ్మేళనాలతో కలియడం వల్ల అంటే మన వాయు కారకాల్లో ఉన్నటువంటి వాయువుల్లో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలతో కలియడం వల్ల అవి మరలా ఫోటో కెమికల్ స్మాగ్‌ని ఏర్పడడానికి గూడా ఆస్కారం ఏర్పడుతుంది. సో, నైట్రోజన్ ఆక్సైడ్స్ అనేవి డైరెక్ట్‌గా మన మానవ యొక్క ప్రభావం చూపించకపోయినప్పటికీ, సో, ఇది నైట్రస్ ఆక్సైడ్ ఏదైతే ఉందో N2O అది మరలా గ్లోబల్ వార్మింగ్ గూడా కారణమవడానికి అవకాశం ఉంది. ఇక మిగిలినటువంటి మరొక వాయువుని గనుక మనం పరిశీలించినట్లయితే, ఈ ఏవైతే నైట్రోజన్ ఆక్సైడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని గనుక పరిశీలించినట్లయితే, ఇవి మిగిలినటువంటి వాయువులతో కలిసి వేరేటువంటి హానికారక పదార్థాలను ఏర్పరచడం వల్ల మనకి గొంతు నొప్పి లేదా గొంతులో గరగర ఇచ్చింగ్ ఆఫ్ నోస్ అనేది గొంతు సమస్యను ప్రధానమైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. అధిక మొత్తంలో కనుక పీల్చినట్లయితే గుండె నొప్పి రావడానికి కూడా అవకాశం ఉంది. ఓకేనా. ఓజోను తదితర వాయువులతో ఇవి కూడా కలిసినట్లయితే అనేక విషకారక హానికారక వాయువుల్ని లేదా పొల్యూటెంట్స్ని కాలుష్యాల్ని విడుదల చేయడానికి లేదా ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక అంశం కనుక మనం పరిశీలించినట్లయితే పార్టికులేట్ మ్యాటర్ అన్నాం. ఇది దుమ్ము ధూళి కణాలండి. ఇవన్నీ కూడా ఇట్లా మనం ఏరోజాల్స్ అని కూడా అనడానికి అవకాశం ఉంది. సో, ఈ దుమ్ము ధూళి కణాలు అనేవి ప్రధానంగా మనకి ఈ ఆస్బెస్టాస్ పరిశ్రమ, సిమెంట్ పరిశ్రమ, థర్మల్ మన ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసేటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్, అలాగే మనకి పంట పొలాల్లో పంటను కోసి దానిని హార్వెస్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి బగస్సి వేస్ట్ ఏదైతే ఉందో ఆ వేస్ట్ని దహనం చేయడం వల్ల కూడా ఇటువంటి పార్టికల్స్ మనకి ఏర్పడడానికి అవకాశం ఉంది. సో, ఈ దహనం చేయడం అనే ప్రక్రియ ద్వారా ప్రధానంగా మనం వాయు కాలుష్యాన్ని కనుక పరిశీలించినట్లయితే ఢిల్లీ దాని తదితర ప్రాంతాల్లో ఉన్నటువంటి నోయిడా ఈ ప్రాంతాలలో అధికంగా ఈ వాయు కాలుష్యం ద్వారా మనకి చాలా తీవ్రమైన పరిణామాలు ప్రభావాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మనం ఈ పరిస్థితిని కనుక గమనించినట్లయితే ప్రతి సంవత్సరము అక్టోబర్ నెల నుంచి అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ 3 నెలలలో మనకి ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కొన్ని సందర్భాల్లో నేషనల్ మన హెల్త్ ఎమర్జెన్సీని విధించడానికి కూడా అవకాశం ఉంది. చాలాసార్లు విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఈ హెల్త్ ఎమర్జెన్సీ విధించడానికి గల కారణం ఏమిటంటే ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు హర్యానా, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పంజాబు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి బగసి అంటే ఆఫ్టర్ హార్వెస్టింగ్ వాట్ ఎవర్ ద రిమైన్స్ విల్ బి దే విల్ బి బర్న్ట్ అవే. సో, అక్కడ ఉన్నటువంటి వేస్ట్ మెటీరియల్ ఏదైతే ఉందో పొలాల్లో వచ్చినటువంటిది గడ్డి కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మరలా రెండవ పంటకి సిద్ధం కావడం కోసం అప్పటికప్పుడే దాన్ని దహనం చేయడం వల్ల వస్తున్నటువంటి ఈ పార్టికల్స్ అనేవి ఢిల్లీని చుట్టుముడుతూ ఉన్నాయి. సో, ఇది కూడా ఒక ప్రధాన కారణంగా మనం వాయు కాలుష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఈ వాయు కాలుష్య కారకాల యొక్క ఈ పార్టికులేట్ మ్యాటర్స్ ఏదైతే ఉన్నాయో దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో 10 మీటర్ల కన్నా వ్యాసం 10 మైక్రోమీటర్ల కన్నా వ్యాసం కనుక తక్కువ ఉన్నాయి లేదా వాటిని 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది. 2.5 మైక్రోమీటర్స్, 5 మైక్రోమీటర్స్, 7.5 మైక్రోమీటర్స్ అండ్ 10 మైక్రోమీటర్స్. సో, ఈ 10 మైక్రోమీటర్స్ అనేవి కొంత హానికారం తక్కువైనప్పటికీ 2.5 మైక్రోమీటర్స్ అనేవి దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో పార్టికులేట్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ప్రమాదకరమైనవి. భారతదేశం మొత్తం మీదుగా మనం పరిశీలించినట్లయితే ఈ కాలుష్యకారక ప్రభావాల వల్ల ఈ మైక్రో డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అతి సూక్ష్మ దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల భారతదేశంలో ఒక నెలలోపు పిల్లలు ప్రతి సంవత్సరము సాలీన 1.6 లక్షల మంది చనిపోవడం జరుగుతుంది. అంత తీవ్రమైనటువంటి వాయు కాలుష్యాన్ని కలుగజేసేటువంటి కణాలు ఇవి పార్టికులేట్ మ్యాటర్స్. ప్రపంచవ్యాప్తంగా చూసినా కూడా పార్టికులేట్ మ్యాటర్స్ ద్వారా అంటే దుమ్ము ధూళి కణాల ద్వారా ఎక్కువ మంది చనిపోతున్నటువంటి దేశము లేదా అతి ఎక్కువగా ప్రభావితమవుతున్న దేశము చూసినట్లయితే ఇది భారతదేశమే. సో, భారతదేశంలో ఏ కాలుష్యం వల్ల అధికంగా మరణాలు సంభవిస్తున్నవి అని అంటే కనుక అవి పార్టికులేట్ మ్యాటరు. ఉదాహరణ మనం చూసినట్లయితే హెచ్ఐవి, మలేరియా, డెంగ్యూ వీటి మరణాల కంటే కూడా 3-4 రెట్లు అధిక మరణాలు మనము ఈ పార్టికులేట్ మ్యాటర్ ద్వారా అంటే దుమ్ము ధూళి కణాల ద్వారా మనం సంభవిస్తున్నాయి మనం గమనించవచ్చు. ఇక పట్టణ ప్రాంతాల్లో చూసినట్లయితే ఈ పార్టికులేట్ మ్యాటర్ ద్వారా తీవ్రంగా ప్రభావితం అవుతున్నటువంటి నగరం కనుక చూస్తే ఢిల్లీ, దాని తర్వాత గజియాబాద్, అలాగే లక్నో, నోయిడా, మన హైదరాబాద్ ఇవన్నీ కూడా చాలా తీవ్రంగా ప్రభావితమైనటువంటి ప్రధాన నగరాలుగా మనం గమనించాలి. మరొక చూసినట్లయితే సల్ఫర్ డయాక్సైడ్ ముందు చెప్పుకున్నాము. ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేది ఎక్కువగా ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుందంటే థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాల నుంచి రిలీజ్ అవుతుంది.
ఈ థర్మల్ విద్యుత్ శక్తి కేంద్రాల్లో వాడేటటువంటి బొగ్గు నాణ్యత తక్కువ అయినప్పుడు ఇటువంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంది. మనం చూసాం బొగ్గు 4 రకాలుగా మనం విభజించుకున్నాం. ఒకటి ఆంథ్రసైటు, రెండవది బిట్యూమినస్, మూడవది లిగ్నైటు, నాలుగవది పీట్. మూడవది లిగ్నైటు. సో ఈ లిగ్నైటు, పీట్స్లో కనుక చూసినట్లయితే అత్యధిక శాతంలో మనకి సల్ఫర్ యొక్క అవశేషాలు ఏదో ఒక రూపంలో దాని యొక్క కారకాలు ఉండడం మనం గమనించవచ్చు. మనము దక్షిణాది రాష్ట్రాల్లో ఉపయోగిస్తున్నటువంటి బొగ్గును కనుక మనం పరిశీలించినట్లయితే సెమీ బిట్యూమినస్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. వాటిలో సెమీ బిట్యూమినస్ కోల్ని మనం దహనం చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి సల్ఫరు ఏదైతే రిలీజ్ అవుతుందో సల్ఫర్ డయాక్సైడ్గా అలాగే దాంతో మనకి ఆ బొగ్గు వాడేటప్పుడు ఉన్నటువంటి తేమ శాతము 15-25% వరకు తేమ ఉంటుంది. ఆ తేమ శాతము మరియు ఈ రిలీజ్ అయ్యేటువంటి సల్ఫర్ డయాక్సైడ్ రెండు కలిసి సల్ఫనిక్ యాసిడ్గా మారి కొన్ని సందర్భాల్లో యాసిడ్ రైన్స్కి లేదా వచ్చేటువంటి వర్షం ఆమ్లయుతంగా మారడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. సో ఈ సల్ఫర్ డయాక్సైడ్ డైరెక్ట్గా కనుక మనం ఇన్హేల్ చేసినట్లయితే ఇవి తీవ్రమైనటువంటి శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సల్ఫర్ డయాక్సైడ్తో పాటుగా నైట్రస్ ఆక్సైడు, నైట్రోజన్ డయాక్సైడు, నైట్రిక్ ఆక్సైడు ఇవన్నీ కూడా ఓజోన్ సమక్షంలో మనకి పట్టణ ప్రాంతాల్లో కానివ్వండి, లేదా జాతీయ రహదారుల వెంబడి కానివ్వండి, లేదా పారిశ్రామిక వాడల్లో కానివ్వండి, ఎక్కడైతే ఈ వాయువులు ఎక్కువగా విడుదలవుతాయో ఆయా ప్రాంతాల్లో శీతాకాలంలో ఒక దట్టమైనటువంటి మంచు పొర వలె ఒక కాలుష్యం మేఘం ఏర్పడుతుంది. దీన్నే స్మాగ్ అని వ్యవహరిస్తాం. కొన్ని సందర్భాల్లో ఫోటో కెమికల్ స్మాగ్ అని కూడా వ్యవహరిస్తాం. సో ఈ స్మాగ్ ఏర్పడడానికి, అలాగే ఆమ్లయుత వర్షాలు రావడానికి, యాసిడ్ రైన్స్ రావడానికి ఈ సల్ఫర్ డయాక్సైడ్ అనేవి, అలాగే నైట్రోజన్ ఆక్సైడ్స్ కానీ ఇవన్నీ కూడా కారణమవుతున్నాయి. ఈ కాలుష్య కారకాల యొక్క ప్రభావాలను కనుక మనం చూసినట్లయితే ఈ వాయు కాలుష్యం వల్ల ఏమవుతుందంటే ఈ సల్ఫర్ డయాక్సైడ్ కానివ్వండి, నైట్రోజన్ డయాక్సైడ్ కానివ్వండి, వీటి వల్ల మొక్కల్లో పత్రహరిత నష్టం జరుగుతుంది. అంటే క్లోరోఫిల్ అనేది క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. పత్రహరిత నష్టం జరగడం వల్ల మనకి ఉత్పాదకత రెండూ తగ్గడంతో పాటు భవిష్యత్తులో ఆహార సంక్షోభం ఎదుర్కోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయని మనం గమనించాలి. ఈ సందర్భంగా అభ్యర్థులు ఒక మనవి, ఈ మధ్యనే ఒకనొక ఇంటర్వ్యూలో మన ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో భారత్లో కానివ్వండి, ప్రపంచంలో సమీప భవిష్యత్తులో ఆహార సంక్షోభం రావడానికి అవకాశం ఉన్నది అనే అంశాన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది. దీన్ని మనకి ఎస్ఏ పేపర్లో ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది. అభ్యర్థులు ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకొని దానికి సంబంధించినటువంటి ఎస్ఏకి సంబంధించినటువంటి మెటీరియల్ని, దానికి అనుగుణమైనటువంటి సమాచారాన్ని అంతా కూడా సేకరించి పెట్టుకోవాలని నా విజ్ఞప్తి. సో ఎప్పుడైతే ఈ వాయు కాలుష్య కారకాలు పంటల మీద ప్రభావం చూపుతున్నాయో, ఈ పంటల యొక్క ఉత్పత్తి తగ్గిపోవడంతో పాటు ఆయా ప్రాంతాలలో పంటల యొక్క ఖర్చు పెరగడము, అంటే ఉత్పాదక వ్యయం పెరగడం, మనకు వస్తున్నటువంటి దిగుబడి తగ్గడం ఫలితంగా రైతులు కూడా చాలా సందర్భాల్లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం ఉత్పాదక వ్యయం పెరిగిపోవడం వల్ల భారతదేశం మొత్తం మీద కూడా వరి కానివ్వండి, గోధుమలు కానివ్వండి నాటేందుకు, వాటిని సాగు చేసేందుకు ఈరోజు రైతులు పెద్దగా విముఖంగా ఉన్నారు. సో ఇటువంటి సందర్భాల్లో భవిష్యత్తులో ఈ వాయు కాలుష్య యొక్క ప్రభావాలు కనుక మరీ ఎక్కువైనట్లయితే అనేక తీవ్ర అనర్థాలకు దారితీయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే సూర్యకాంతి సమక్షంలో కనుక మనం చూసినట్లయితే ఈ SO2, NO2, మిగిలినటువంటి ఓజోను, అలాగే ఈ కార్బన్ డయాక్సైడ్ ఇవన్నీ కనుక ఒకానొక సందర్భంలో అనుకూల పరిస్థితులు, ఉష్ణోగ్రతలు కానివ్వండి, తేమ కానివ్వండి అనుకూలంగా మారినప్పుడు ఇవి కెమికల్ స్మాగ్ని, అంటే ఫోటో కెమికల్ స్మాగ్ని ఏర్పరచడానికి అవకాశం ఉంది. ఇక ఈ ఫోటో కెమికల్ స్మాగ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి జాతీయ రహదారుల వెంబడి రాత్రి సమయాలలో 2 గంటల తరువాత నుంచి ఉదయం 7:30-8 వరకు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఈ ఫోటో కెమికల్ స్మాగ్ అనేది ఒక టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్గా పనిచేస్తుంది. అంటే పైన ఉన్నటువంటి వాయురాశుల్ని, కింద ఉన్నటువంటి వాయురాశుల్ని ఫ్రీగా కలవనివ్వకుండా ఇక ఉష్ణోగ్రత విలోమ పొరని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ. సో ఉష్ణోగ్రత విలోమము అనేది మనం ఇంతకుముందు గత సెషన్లో మనం చూస్తున్నాము. మరొకసారి ఒక చిన్న పాయింట్గా చెప్పుకున్నట్లయితే ట్రోపోస్ఫియర్లో పైకి వెళ్ళే కొలది ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. దీన్నే టెంపరేచర్ ల్యాప్స్ రేట్ అని అన్నాం, నార్మల్ ల్యాప్స్ రేట్ అన్నాం, ఉష్ణోగ్రత క్షీణత అన్నాం. దీనికి విరుద్ధంగా భూపటలం నుంచి లేదా గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఉష్ణోగ్రత పెరుగుదల గమనిస్తాం మనం.
సో ఉష్ణోగ్రతల పెరుగుదల గమనించడం వల్ల ఇక్కడ టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ ఏర్పడుతుంది. ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ లేయర్ ఏం చేస్తుందంటే ఉష్ణోగ్రతల్ని పై యొక్క పొరలోని కింద పొరలోని ఉష్ణోగ్రతల్ని కలవనీయకుండా ఒక అడ్డుగోడగా ఏర్పడి ఇది పట్టణాల్లో కానివ్వండి, పారిశ్రామిక వాడల్లో కానివ్వండి ఉష్ణోగ్రతలు అధికంగా ఉండడానికి మనకు కారణమవుతుంది. ఎప్పుడైనా మనము జాతీయ రహదారి వెంబడి ప్రయాణించేటప్పుడు సిటీ నుంచి బయటికి వెళ్ళేంత వరకు మనకు సిటీలో వేడిగా ఉంటుంది. సిటీ నుంచి బయటకు వెళ్ళగానే చల్లగా ఉంటుంది. దీనికి గల కారణం ఏమిటి అని మనకు ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది ప్రిలిమ్స్‌లో. దీనికి ప్రధాన కారణం టెంపరేచర్ ఇన్వర్షను. ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ రావడానికి కారణం ఏమిటంటే ఈ ఫోటో కెమికల్ స్మాగ్ వంటి లేయర్స్ ఏర్పడడం ప్రధాన కారణంగా మనం గమనించాలి. ఇది ప్రధాన నగరాల్లో సాధారణంగా ఉండే విషయం. ఇక ఈ ఫోటో కెమికల్ స్మాగ్ అనేది ఎప్పుడైతే ఈ అన్ని వాయురాశుల సమక్షంలో ఏర్పడిందో ఒక దట్టమైనటువంటి పొర వలె ఉండి మనకి విజిబిలిటీ అనేది బాగా పూర్తిగా క్షీణింపజేస్తుంది. సాధారణంగా ఒక నేషనల్ హైవే మీద వెళ్ళేటప్పుడు మనము ఆరోగ్యవంతుడు 1 నుంచి 1.5 కిలోమీటర్ వరకు మనము ఉన్నటువంటి అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఫోటో కెమికల్ స్మాగ్ ఏర్పడుతుందో దీనివల్ల విజిబిలిటీ తగ్గిపోయి కొన్ని పరిధి మన విజిబుల్ రేంజ్ అనేది కొన్ని మీటర్లకే తగ్గిపోతుంది. ఒక 20 మీటర్లకో 30 మీటర్లకో చాలా సందర్భాల్లో 10 మీటర్లు కూడా కనపడినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఇది ప్రధానంగా మనకి శీతాకాలంలో తెల్లవారుజామున 3 నుంచి 6, 7 ఆ ప్రాంతంలో జరగడానికి అవకాశం ఉంది. అందువల్లనే మనకి యమునా ఎక్స్‌ప్రెస్ వే కానివ్వండి, గంగా ఎక్స్‌ప్రెస్ వే కానివ్వండి, ఈ ఎక్స్‌ప్రెస్ వేస్ మీద అలాగే నేషనల్ హైవేస్ మీద మనకి అనేక సందర్భాల్లో తెల్లవారుజామున యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సో తెల్లవారుజామున నేషనల్ హైవేస్ మీద జరిగేటటువంటి ప్రధాన ఏవైతే మనకి యాక్సిడెంట్స్ ఉన్నాయో ఆ యాక్సిడెంట్లు జరగడానికి గల కారణం ఏమిటి అంటే అది విజిబిలిటీ తగ్గిపోవడం. దానికి ప్రధాన కారణం ఫోటో కెమికల్ స్మాగ్ ఏర్పడడం. సో ఈ ఫోటో కెమికల్ స్మాగ్ వల్ల మరొక సమస్య ఏమిటంటే ముందు మనకు ఉన్నటువంటి వస్తువులు కనపడినప్పటికీ కొన్ని సందర్భాల్లో నల్లగా ఉన్న వస్తువులు అసలు పూర్తిగా కనపడకుండా పోతాయి. సో అందువల్లనే రహదారుల మీద గేదెలు, పశువులు యాక్సిడెంట్లు జరగడానికి కారణం ఏమిటి, దాని ద్వారా మన కార్లు కానివ్వండి, వెహికల్స్ కానీ పడిపోవడానికి కారణం ఏమిటంటే ఏ వస్తువులు పూర్తిగా అసలు మనకు కనపడని స్థితిలోకి వస్తాయంటే బ్లాక్ బాడీస్ అనేవి పూర్తిగా మనకి కనపడవు. సో ఇదొక ప్రధానమైన సమస్య కూడా మనం గమనించాలి. మరొక సమస్యను కనుక మనం చూసినట్లయితే ఈ స్మాగ్ అనేది ఏదైతే ఉందో అది మనకి స్ట్రాటోస్ఫియర్ నుంచి ట్రోపోస్ఫియర్లోకి వచ్చేటటువంటి యూవీ కిరణాల యొక్క డెన్సిటీని లేదా దాని యొక్క సంఖ్యను క్రమంగా తగ్గించేస్తుంది. మనకి ఓజోన్ లేయర్ ఏం చేస్తుందంటే స్ట్రాటోస్ఫియర్ నుంచి ట్రోపోస్ఫియర్లోకి 95 to 96% రిఫ్లెక్ట్ చేసేసి ఇది స్ట్రాటోస్ఫియర్లో, ఇది ట్రోపోస్ఫియర్ అనుకుంటే, ఇది స్ట్రాటోస్ఫియర్ అనుకుంటే, సో ఈ స్ట్రాటోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ లేయర్ ఏదైతే ఉందో అది 95 నుంచి 96% యూవీ కిరణాలని వెనక్కి పరావర్తనం చెందించేస్తుంది లేదా అబ్జర్వ్ చేసుకుంటుంది. మిగిలిన 4 to 5% ఏవైతే ఉన్నాయో దే విల్ బి అలౌడ్ ఇన్ టు ద ట్రోపోస్ఫియర్ విచ్ ఆర్ మోస్ట్ యూస్ఫుల్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ విటమిన్ డి అండ్ ఆల్ ద ఎన్విరాన్మెంట్ స్పీసెస్, ఎకలాజికల్ స్పీసెస్. అన్ని యొక్క జీవావరణ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని జీవుల్లోనూ విటమిన్ డి తయారు కావడానికి అవసరమైనటువంటి యూవీ కిరణాలు మనకి ఎంత మేరకు అవసరమవుతున్నాయో అంత మేర ఓజోన్ మనకి కిందకు పంపుతూ ఉంది. సో ఈ ఓజోన్ లేయర్ అనేది ఇప్పుడు స్ట్రాటోస్ఫియర్లో ఉన్నది, మనకి ట్రోపోస్ఫియర్లో ఉన్నది. స్ట్రాటోస్ఫియర్లో ఉన్న ఓజోన్ లేయర్ మనకి చాలా గుడ్ లేయర్, చాలా మంచి లేయర్గా పొరగా మనం గమనించవచ్చు. ఇక ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ ఏమంటామంటే బ్యాడ్ ఓజోన్ అంటున్నాం. సో ఈ ట్రోపోస్ఫియర్లో ఉన్నటువంటి ఓజోన్ కూడా మళ్ళీ ఏం చేస్తుందంటే యూవీ రేస్ని రిఫ్లెక్ట్ చేయడం వల్ల మనకి అందుబాటులోకి వచ్చిన యూవీ కిరణాల సంఖ్య తగ్గిపోవడంతో మనలో విటమిన్ డి తయారు కావడం అనే ఒక ప్రక్రియ మందగిస్తుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగినట్లయితే కనుక కాలక్రమంలో భవిష్యత్తులో బాగా వయసు పోయిన తర్వాత మధ్య వయస్కుల తర్వాత వాళ్ళకి అంటే ముసలి ప్రాయం దగ్గరకు వచ్చే సందర్భాల్లో ఎముకలు పెలుసుగా ఉండి విరిగిపోవడం అంటే దానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. దీన్నే రికెట్స్ అనే వ్యాధిగా మనం గుర్తిస్తున్నాం. సో రికెట్స్ వ్యాధి రావడానికి ఈ క్రింది ఏ కిరణాలు మూల కారణం అవుతున్నాయి అంటే యూవీ కిరణాల లోపము అని మనం ఇండైరెక్ట్గా ఇచ్చేటువంటి ప్రశ్న ఇది. రికెట్స్ ఇప్పటివరకు రికెట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది అంటే డి విటమిన్ లోపం వల్ల వస్తుంది. లేదా ఇప్పుడు ఇండైరెక్ట్గా ఈ ప్రశ్న అడగడానికి ఏ విధంగా అవకాశం ఉందంటే రికెట్స్ వ్యాధి రావడానికి గల కారణం ఏమిటి? జల కాలుష్యము, వాయు కాలుష్యము, నేల కాలుష్యము. ఆప్షన్స్ 1, 2, 3, 1, కేవలం 1, కేవలం 2, కేవలం 3 ఇలా ఇచ్చినప్పుడు రికెట్స్ వ్యాధి రావడానికి ప్రధాన కారణం యూవీ కిరణాల యొక్క సాంద్రత ట్రోపోస్ఫియర్లో ప్రవేశించేటువంటి సాంద్రత తగ్గిపోవడం.
సో దీనికి కారణము ట్రోపోస్ఫిరిక్ ఓజోన్. సో ఈ ట్రోపోస్ఫిరిక్ ఓజోన్ ఏర్పడడానికి కారణము మనకి ఈ ఎలక్ట్రికల్ ఆపరేటర్స్ కానివ్వండి, మెరుపులు లేదా ఉరుములు వచ్చినప్పుడు కానీ, ఉరుముల కంటే కూడా మెరుపులు వచ్చినప్పుడు O2 కాస్త O3గా మారడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఇండస్ట్రియల్ పొల్యూటెడ్స్ నుంచి కూడా మనకి ఈ O3 అనేది రిలీజ్ కావడం అనేది మనం గమనిస్తున్నాం. ఈ స్మాగ్ అనే దాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదటిసారిగా ఈ పదాన్ని 1956లో డాక్టర్ హేడెస్ వర్స్క్ అనే ఆయన దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ ఫోటోకెమికల్ స్మాగ్ అనేది సూర్యకాంతి సమక్షంలో వివిధ రసాయన పదార్థాల కలయిక వలన ఏర్పడుతుందనే విషయాన్ని మనం ఇంతకుముందే మనం గమనించాం. అలాగే ఈ భూమి యొక్క కింది పొరల్లో ఉన్నటువంటి ఈ ఓజోన్ అనేది మనకి నైట్రోజన్ డయాక్సైడు, అలాగే ఇతర వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే త్వరగా ఆవిరయ్యేటటువంటి కాంపౌండ్స్, బెంజిన్ కానివి లేదా పెట్రోకెమికల్స్ నుంచి వాడే మన ఉత్పత్తులు కానివ్వండి, వీటన్నిటి నుంచి కూడా మనకి విడుదలయ్యేటువంటి వోలటైల్ కాంపౌండ్స్ ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో కలిసి మనకి స్మాగ్ ఏర్పడుతున్న విషయం మనం గమనించాం. ఓకే, అలాగే ఇతర ప్రధానమైనటువంటి కాలుష్య కారకాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇంకొకటి ఫార్మాల్డిహైడ్స్ అనేవి చాలా డేంజరస్ అయినటువంటివి. ఇవి మరణానికి దారితీయనప్పటికీ తీవ్రమైనటువంటి మన గొంతు సమస్యలు, అలాగే ముక్కుకు సంబంధించిన సమస్యలు, అలర్జీస్ కలగడానికి అవకాశం ఉంది. ఈ ఫార్మాల్డిహైడ్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి కెమికల్ ఇండస్ట్రీస్ నుంచి మనకి ఈ పెర్ఫ్యూమ్స్ ఏవైతే తయారు చేస్తున్నామో, అలాగే ఆరోమాటిక్ కాంపౌండ్స్ ఉండేటటువంటి మన పెయింట్స్, వీటి నుంచి కూడా మనకి ఫార్మాల్డిహైడ్స్ అనేవి విడుదల కావడానికి అవకాశం ఉంది. వీటితో పాటుగా కార్పెట్స్ తయారు చేసే పరిశ్రమ నుంచి కూడా, అలాగే ఇన్సులేషన్ ఫోమ్ ఏదైతే ఉందో, ఇన్సులేషన్ ఫోమ్ అనేది అయితే ఉందో, ఈ ఫోమ్ నుంచి తయారు చేసే పరిశ్రమల నుంచి కూడా మనకి ఫార్మాల్డిహైడ్స్ అనేవి ఏర్పడడానికి, విడుదల కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల జరిగే నష్టాన్ని కనుక పరిశీలించినట్లయితే మనిషి యొక్క లంగ్స్ కెపాసిటీ బాగా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంది. అలర్జీస్ రావడం వల్ల ఊపిరితిత్తుల ప్రభావంపై దాని యొక్క ప్రభావం పడి లంగ్స్ కూడా కొంతమేర దెబ్బతినడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇక మరొక పొల్యూటెంట్ని కనుక మనం చూసినట్లయితే రేడాన్. ఇది ఒక 8th గ్రూప్ ఎలిమెంట్. ఇది వాయువు, జడవాయువు. హీలియము, నియాను, ఆర్గాను, క్రిప్టాను, జినాను, రేడాను. చివరి మూలకం ఇది 8th గ్రూప్లో. అంటే జడవాయువులు, ఇనర్ట్ గ్యాసెస్ ఉండేటువంటి ఏదైతే ఉందో ఆ గ్రూప్లో ఉన్నటువంటి చివరి మూలకం. ఇది ప్రధానంగా మనకి పట్టణాల్లో ఈ సమస్యను మనం గమనిస్తాం. రేడాన్తో సంబంధించినటువంటి ఈ కాలుష్య సమస్య అనేది పట్టణాల్లో మనం పరిశీలిస్తాం. ఉదాహరణకు సెంట్రలైజ్డ్ ఏసీ ఉన్నటువంటి సినిమా హాల్స్ కానివ్వండి, అలాగే షాపింగ్ కాంప్లెక్సెస్, అలాగే మనకి పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకొని మొత్తం లోపల ఎటువంటి గాలి రాకుండా పూర్తిగా అన్నీ మూసుకొని ఏవైతే లైట్స్ ద్వారా లేదా ఏసీల ద్వారా నడుస్తున్నాయో అటువంటి భవనాల్లో, కొత్తగా నిర్మించిన భవనాల్లో రావడానికి అవకాశం ఉంటుంది ఇది. సో ఎటువంటి వాయువు బయటికి రావడం, మళ్ళీ వెలుపలకు పోవడం అనేది లేకపోవడం వల్ల ఇక్కడ ప్రధానంగా ఒక రేడాన్ అనే మూలకము మనం ఏదైతే పెయింట్స్లో మనం వాడి ఉన్నామో గోడలకి, అలాగే కొన్ని మన అలంకారం కోసం ఏర్పరచుకున్న మన ప్లాస్టిక్ దగ్గర అంశాలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి రేడాన్ అనేది ప్రధానంగా విడుదలవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ గృహాల్లో నివసించేవారు లేదా ఎక్కువ కాలం అటువంటి ప్రాంతాల్లో ఉండేవారికి లంగ్స్ క్యాన్సర్ రావడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. సో రేడాన్ అనేది కూడా ఒక జడవాయువు. దీనివల్ల కూడా మనకు అనేక రకాలైన సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ఇక మరొక రకమైనటువంటి ఈ కాలుష్య కారకాలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి ప్రధానంగా బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి వచ్చేటువంటి కాలుష్యం చాలా తీవ్రమైన కాలుష్యం. ఈ బొగ్గు గనులలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో దాదాపుగా 100 మందిలో దాదాపుగా 8 నుంచి 10% వరకు క్యాన్సర్ బారిన పడడం చూస్తూనే ఉన్నాం. సో ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఏమిటంటే అక్కడ ఉన్నటువంటి బొగ్గుని మనము వెలికితీసే క్రమంలో ఆ బొగ్గు పార్టికల్స్, మైక్రో పార్టికల్స్, చాలా సూక్ష్మమైన కణాలు ఏవైతే ఉన్నాయో అవి వారు శ్వాస ద్వారా తీసుకోవడం ద్వారా ఆ లోపల ఉన్నటువంటి లంగ్స్ మీద ఈ యొక్క ప్రభావం పడి లంగ్స్ ఊపిరితిత్తులు ఎలా తయారవుతాయంటే అవి కూడా ఒక బొగ్గు రాయిలాగా, బొగ్గు ముద్దలాగా తయారవుతాయి. సో వీటిని మనము క్లీన్ చేయాలన్నా కూడా, అధునాత చికిత్స ద్వారా చేయాలన్నా కూడా చేయలేనటువంటి పరిస్థితి. సో దీనివల్ల లంగ్స్ కూడా బ్లాక్గా మారిపోయి ఆ బ్లాక్ లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశం పుష్కలం మెండుగా ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ లంగ్ క్యాన్సరు వీటితోనే కాకుండా మనకి ఈ హానికారక
మన ప్లాస్టిక్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని సందర్భాల్లో దహనం చేసి వాటి నుంచి కొన్ని ఉత్పత్తులు తయారు చేసే క్రమంలో అక్కడ పనిచేసే వ్యక్తులకు కూడా ఈ బ్లాక్ లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. ఇక మరొకటి చూసుకున్నట్లయితే ఆస్బెస్టాస్ డస్ట్. ఇది ఆస్బెస్టాస్ గనుల నుంచి, అలాగే ఆస్బెస్టాస్ నుంచి తయారు చేసే ఆస్బెస్టాస్ రేకులు ఏవైతే ఉన్నాయో షీట్స్, ఈ షీట్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ నుంచి మనకి ఈ ఆస్బెస్టాస్ అనే దుమ్ము ధూళి కణాలు మనకి విడుదలవడం, వాటిని మనం ఇన్హేల్ చేయడం వల్ల వీటి ద్వారా కూడా మనకి లంగ్స్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది. వీటి ద్వారా బ్రెయిన్ క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తిస్తున్నారు. ఇవి ఇతర ప్రధానమైనటువంటి కాలుష్య కారకాలు. ఇక స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2020 అనే రిపోర్ట్ని, అంతర్జాతీయ రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ని కనుక మనం పరిశీలించినట్లయితే 2019లో ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే పార్టిక్యులేట్ మ్యాటర్ ఏదైతే దుమ్ము ధూళి కణాలు ఏవైతే ఉన్నాయో 2.5 మైక్రోమీటర్స్ కంటే కూడా అంటే తక్కువైన కణాలు లేదా 2.5 మైక్రోమీటర్స్ వరకు ఉన్నటువంటి కణాల యొక్క తీవ్రతను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ తీవ్రత అత్యధికంగా నమోదైన దేశం కూడా భారతదేశం. అందులో 2.5 మైక్రోమీటర్ కణాల యొక్క తీవ్రత గత దశాబ్దం అంతా కూడా భారతదేశంలోనే నమోదు కావడం మనం గమనించాలి. సో స్టేట్ ఆఫ్ గ్లోబల్ రిపోర్ట్ అనేది కూడా మనం ఇక్కడ సందర్భం గుర్తుంచుకోవాలి. తర్వాత వాయు కాలుష్య తీవ్రతను కనుక మనం పరిశీలించినట్లయితే దాదాపుగా 83.2 మైక్రోగ్రామ్స్ పర్ మీటర్ క్యూబ్గా భారతదేశంలో నమోదు కావడం మనం గమనించాం. ఈ కణాల తీవ్రత వల్ల దాదాపుగా భారతదేశంలో పుట్టిన పిల్లల్లో ఒక నెలలో పిల్లలే దాదాపు 1 లక్ష నుంచి 1,16,000 వరకు మరణించడం మనం గమనిస్తున్నాం. అలాగే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే దాదాపు ఈ వాయు కాలుష్యం వలన 1.67 మిలియన్ల ప్రజలు, అంటే 16 లక్షల మంది ప్రజలు ఈ వాయు కాలుష్యం వలన లంగ్ క్యాన్సర్కి గురి కావడం, అలాగే గుండె తదితర సమస్యలు రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, ఇవన్నీ కూడా మనం గమనిస్తున్నాం. సో ఈ వాయు కాలుష్యం వల్ల జరుగుతున్నట్టు మన పరిణామాలని మనం చూసాం. సో అభ్యర్థులను కూడా మనం గమనించుకోవాల్సిన అంశం ఏమిటంటే ఏ కాలుష్యం వలన అధికంగా మరణాలు సంభవిస్తున్నాయంటే వాయు కాలుష్యం గుర్తుపెట్టుకోవాలి. అలాగే WHO నివేదిక ప్రకారం చూసినట్లయితే ఈ వాయు కాలుష్యం వల్ల ప్రతి సంవత్సరము దాదాపుగా 70 లక్షల మంది ప్రజలు తమ చావు రాకముందంటే అకాల మరణాన్ని పొందడం మనం గమనించవచ్చు. వీటన్నిటితో పాటుగా మనకి భౌగోళికంగా చూసినట్లయితే ఆవరణ వ్యవస్థలపై కూడా వీటి యొక్క ప్రభావం చాలా గణనీయంగా ఉంది. ఉదాహరణకి ఈ డస్ట్ పార్టికల్స్ కనుక చూసినట్లయితే మన థర్మల్ పవర్ స్టేషన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లో కనుక మనం పరిశీలించినట్లయితే ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ఉత్పత్తి లేదా ఉత్పాదకత తగ్గిపోవడం మనం గమనించవచ్చు. ఎందుకంటే వరి కంకిని కనుక మనం తీసుకున్నట్లయితే అవి లోపల ఉన్నటువంటి పుప్పొడి దానిలో గింజ లోపల పడి అది గింజగా తయారవుతుంది. ఆ పుప్పొడి బదులు ఇవైతే ఈ మైక్రో పార్టికల్స్ ఉన్నాయో అవి దాంట్లో చేరడం వల్ల అది పుప్పుడు అనుకొని అది మూసుకుపోవడం, ఫలితంగా మనకి తరక గింజలు అంటే ఉత్పత్తి తగ్గిపోవడం మనం గమనించాలి. సో వ్యవసాయ ఉత్పత్తులు తగ్గడంతో పాటు ఈ కాలుష్య కారకాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు రావడం, అలాగే ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి సున్నితమైన సంబంధాలు కూడా దెబ్బతిని మనకు పోషణ స్థాయిలలో అంటే ట్రోఫిక్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫుడ్ చైన్లో, ఆహారపు గొలుసులో ఆ పోషణ స్థాయిల్లో కూడా అనేక రకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం మనం గమనిస్తున్నాం. సో భవిష్యత్తులో ఈ వాయు కాలుష్యాన్ని మళ్ళీ జల కాలుష్యాన్ని మనం గణనీయంగా తగ్గించకపోయినట్లయితే ఇవి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలకు దారితీసేటువంటి అవకాశం ఉందని మనం గమనించాలి. ప్రతి పౌరుడు కూడా ఈ విషయంలో బాధ్యతగా వ్యవహరించి కాలుష్య కారకాలని దాదాపుగా మనం వినియోగించడంలో, వాటి యొక్క ఉత్పత్తిలో తగ్గించడంలో మనకు ఒక ప్రధానమైన పాత్ర పోషించాలని భావిస్తాం. ధన్యవాదాలు.